జాగ్రత్తగా పెట్టు. రే కళ్యాణ్, టైం ఎంత త్వరగా? వస్తున్నా పెదనాన్న. హలో, మా ఆవిడికి పురుడు వచ్చేసిందా అండి? మీ ఆవిడికి పురుడా? ఏ నంబర్ కావాలి? అది గవర్నమెంట్ ఆసుపత్రినండి. రాంగ్ నంబర్. ఓరే డబ్బా, పొద్దున్న విలన్ గడి ఫోన్ ఎత్తాడే. రే కళ్యాణ్, టైం అవుతుంది, త్వరగా రా. వస్తున్నా, ఫ్రెండ్ కి ఫోన్ చేస్తున్నా. హలో. ఈసారి ఈ దరిద్రుడు ఫోన్ ఎత్తాడే. ఎరా ఎదవా, ఏ దేనిగానే జున్ను అంపుతాను, అంపలేదే. ఎవడను? నీ అమ్మమ్మ జున్ను అంపాల్సి వస్తుందని ఎవరు అంటావా? సంపేస్తాడు రే. యదవేసాలు లేకుండా వెంటనే గిన్నెండో జున్నట్టుకొచ్చాయి. జున్ను లేదు, గిన్నె లేదు, ఫోన్ పెట్టాయి. పొద్దున్న రాంగ్ నంబర్. దేవుడా, ఈసారి నా సుప్రీం లైన్ లో పెట్టు. హలో సుప్రియ, నేను కళ్యాణ్ని. డబ్బులు తీసుకెళ్లి రిపేర్ చేయించండి. ఏంటి పద్మ? పక్కన మీ వాళ్ళు చచ్చారా? అవునే. అయితే నేను చెప్పేది విను. స్టేషన్ కి నా కూడా మా నాన్న పెదనాన్న వస్తున్నారు. అక్క నువ్వు నన్ను పట్టించుకోకుండా ఫస్ట్ క్లాస్ కూపే ఎక్కి. సరేనే, అలాగే, బాయ్. ఇంకో 2 రోజులుండి వెళ్ళొచ్చు కదరా? లేదమ్మా, చాలా ఇంపార్టెంట్ క్లాసులు ఉన్నాయి. ఈసారి వచ్చినప్పుడు ఉంటాగా. జాగ్రత్తగా వెళ్ళు. అలాగే, వెళ్ళగానే ఉత్తరం రాయమ్మా. అలాగే బామ్మ, 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుండమ్మా. ఇదేంటమ్మా ఈ డ్రెస్ వేసుకున్నావు? మంచి పట్టు చీర కట్టుకోలేకపోయావా? కాలేజీకి వెళ్లే పిల్లకి పట్టు చీరేంట్రా? దానికి కాలేజ్ వయసు దాటి మ్యారేజ్ వయసు వచ్చిందమ్మా. వెళ్ళి చీర కట్టుకో. దేనికండి? పెళ్లి చూపులకు వస్తున్నారు. పెళ్లి చూపులా? ఎవరికి? నీకు. అదేంటండి? లేకపోతే ఏమిటా ప్రశ్న? దాన్ని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు. ఇంత అర్ధంతరం కదా పెళ్లి చూపులేంట్రా? ఆలస్యం చేస్తే మంచిది కాదని. ఇప్పుడు దాని పెళ్లికి తొందర ఏమొచ్చింది? చదువు పాడవకుండా ముందు దాన్ని కాలేజీకి పంపించు. కాలేజీకి పంపకపోతే దాని చదువే పాడవుతుంది. పంపితే అదే పాడవుతుంది. దాంతో పాటు మన పరువు మర్యాదలు కూడా పాడవుతాయి. అది కాదురా, చిన్నపిల్ల, దానికి ఏమంత వయసు వచ్చిందని? ప్రేమించే వయసు వచ్చింది, పెద్దవాళ్ళని మోసం చేసే వయసు వచ్చింది. అది ఇంకా చిన్నపిల్ల ఏంటి? ఒకవేళ అయితే మాత్రం నష్టం ఏంటి? దానికన్నా చిన్న వయసులోనే దాని తల్లి నాకు పెళ్ళామైంది. దానికన్నా చిన్న వయసులోనే నువ్వు నాకు తల్లివయ్యావు. రేయ్, ఆ సామాన్ లోపల పెట్టండి రా. డాడీ, నాకు ఈ పెళ్ళొద్దు, నేను చదువుకుంటాను. తప్పమ్మా, చదివించిన ఈ కాస్త చదువుకే నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు. ఇంకా చదివితే నాకు మంచిది కాదు. మీకు మంచి అయినా చెడైనా నేను చదువు ఆపను. కాలేజీకి వెళ్ళి తీరుతాను. ఏవే, ఈ నెల కాపురంలో ఎప్పుడైనా నన్ను ఎదిరించావా? కనీసం నా మాట కాదన్నావా? లేదండి. నిన్ను నీకేమైనా పోయేకాలం వచ్చిందా? దాన్ని కొడుతున్నావు ఎందుకురా? చూడవే, చూడు, నీ కూతురు నన్ను ఎదిరిస్తుంది, నా మాట కాదంటుంది. మీ అమ్మ నిన్ను సరిగ్గా చేయకండి. నేను చెప్పినట్టే వింటాను. నేను చెప్పినట్టే చదువు మానేస్తాను. నేను చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను. గుడ్, వెళ్ళి రెడీ అవ్వు. నేను చెప్పింది అర్థమైందిగా? కళ్యాణ్, ఏంట్రా వెతుకుతున్నా? అబ్బే ఏం లేదు, ఇదే ట్రైన్కి నా ఫ్రెండ్ ఒకడు వస్తానన్నాడు. బ్రౌనీ, ఈ లెటర్ తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ లో కళ్యాణ్ ఉంటాడు, అతనికి ఇవ్వు. గో. అటు ఇటు చూస్తున్నావేంట్రా? అబ్బాయి ఏం లేదు, ట్రైన్ ఇటు నుంచి వస్తున్నా అటు నుంచి వస్తున్నా అని చూస్తున్నా. డాక్యుమెంట్స్ ట్రైన్ వచ్చేస్తుంది. నాన్న నాన్న, నాకు మ్యాంగో జెల్లీ కావాలి. చిన్నపిల్లల మ్యాంగో జెల్లీ ఏంట్రా? సరే తెస్తాను. అరే కళ్యాణ్, మొత్తం 6 సామాన్లు గుర్తుంచుకో. బడికి వెళ్తుంది ఎక్కువ. అలాగే పోతున్నా. ఇదిగో మ్యాంగో జెల్లీ. థ్యాంక్స్ నాన్న. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు. సరే. ఆరోగ్యం జాగ్రత్త.
వెళ్ళగానే ఫోన్ చేయి. ఉంటాను రా. బాయ్. కళ్యాణ్, నన్ను కాలేజ్ మనిపించేసి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు మా డాడీ. నువ్వు వెంటనే రా. మీరు చెబితే నమ్మరు గాని అమ్మాయి మాధురి దీక్షిత్ కొంచెం తక్కువగాను, మనీషా కొయిరాలకు కొంచెం ఎక్కువగాను ఉంటుంది. మాకు పిల్లందం ముఖ్యం కాదయ్యా, ప్రెస్టేజ్ ముఖ్యం. అది వారికి బోల్డ్ అంత ఉంది. పైగా వారి పిల్లకు 4 కేజీల గోల్డ్ ఉంది. గోల్డ్ ఎన్ని క్యారెట్లు ఉందన్నది కాదయ్యా నాకు ముఖ్యం, క్యారెక్టరే ముఖ్యం. అది వారికి ఉంది, వారి కుమార్తెకే ఉంది. ఏమంటారు? తీసుకోండి. అమ్మాయిని తీసుకురండి. రాజేశ్వరి, ఇదేమిటి, ఇంట్లో లేడీస్ ఉన్నా కూడా పెళ్లి కూతున్న అబ్బాయి తీసుకొచ్చాడు? మాకు ఎవరు తీసుకొచ్చారన్నది ముఖ్యం కాదు, అసలు ఈ అబ్బాయి ఎవరు? బ్రదరా? కాదు, లవర్ని. ఏంటో అవుతున్నావు? నిజం. నిజం అంటున్నాడు, లవర్ అంటున్నాడు. అసలు ఎవరండి? ఈ అమ్మాయిని ప్రేమించిన వాడిని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాడిని. అవును, మమ్మల్ని వేరు చేసి తనకి వేరే పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. హరిశ్చంద్రరావు గారు, పెళ్లి చూపులకి పిల్లనే కాకుండా దాని తగులుకున్న వాడిని కూడా చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అది కాదండి, మా అమ్మాయిని బెదిరించో భయపెట్టో లైఫ్ పార్ట్నర్ చేసిన పార్ట్ టైం వర్కింగ్ పార్ట్నర్ గా అతను వచ్చి జాయిన్ అయిపోతాడు, నేను స్లీపింగ్ పార్ట్నర్ అయిపోతాను. ఏమయ్యా పంతులు, ప్రెస్టేజ్ను క్యారెక్టర్ను బోల్డ్ ఉంది గోల్డ్ ఉంది అని మమ్మల్ని చీట్ చేస్తావా? నువ్వు బయటికి రాని సంగతి చెప్తాను. అదండి ఏమండి, కాస్త ఏరా, నా ఇంటికొచ్చి నా ముందే నా కూతుని పట్టుకొని నలుగురిలో నా పరువు తీస్తావా? ఆవేశపడకండి. ఎప్పుడో జరిగిన సంఘటన కారణంగా పగలు ప్రతీకారాలు పెంచుకొని మమ్మల్ని వేరు చేయకండి. ఆ పగలకి ప్రతీకారాలకి మమ్మల్ని వారసులను చేయకండి. మేము మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. నోరు మూయి. మీరు తిట్టినా కొట్టినా నరికినా చంపినా మమ్మల్ని వేరు చేయలేరు. మేము ఒకరిని విడిచి ఒకళ్ళం బతకలేం. అయితే ఒకళ్ళ కోసం ఒకరు చేస్తారా? హాయిగా. రే హరి, లైఫ్ లో వీడు మన అమ్మాయి చెయ్యే కాదు, ఏ ఆడపిల్ల చెయ్యి కూడా పట్టుకోవడానికి వీలు లేకుండా, తాళి కట్టడానికి చేతులు రాకుండా వాడి చేతులు చచ్చుబడిపోవాలి. ఇంకా నా కూతుని ప్రేమిస్తావా? Yes, I love Supriya. ఏరా, ఇప్పుడు కూడా నా కూతుని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. ఇప్పటికైనా చెప్పు, దాన్ని ప్రేమించనని, దాని పేరు మర్చిపోతానని చెప్పు. నేను సుప్రియని ప్రేమిస్తున్నా, సుప్రియ పేరే చెప్పిస్తా.
సుప్రీ కోసం నేను చావునైనా చేస్తాను. నువ్వు చేస్తే నీ చావు చూసి అది కూడా చస్తుంది. నోరు మూసుకుని వెళ్ళు, వెళ్ళిపో. హలో రే విష్ణుమూర్తి, నీ కొడుకుని నా కొంప మీదకి పంపి నా కూతురు పెళ్లి చెడగొడతావా? పిచ్చి పిచ్చిగా బాగకు. నా కొడుకు నీ ఇంటికి ఎందుకు వస్తాడు? వాడు కాలేజీకి వెళ్ళాడు. వాడు కాలేజీకి వెళ్ళలేదు, కాటికి వెళ్ళలేదు. నా ఇంటికి వచ్చాడు, నా కూతురు పెళ్లి చెడగొట్టాడు. నలుగురు ముందు నా పరువు తీశాడు. నా చేతుల్లో చావు దెబ్బలు తిన్నాడు. ఇంకొకసారి నీ కొడుకు నా ఇంటికి వచ్చినా, నా కూతురు జోలికొచ్చినా తిరిగొచ్చేది వాడు కాదు, వాడి శవం. నువ్వు చేస్తే తలకొరివి పెట్టాల్సిన నీ కొడుక్కి నువ్వే తలకొరివి పెట్టాల్సి వస్తుంది. రాస్కల్. ఇంత మోసం చేస్తాడా? ఇంతకి తెగిస్తాడా? ఏంట్రా ఏమైంది? మన కళ్యాణ్ గారు వెనకొచ్చి దానికోసం వాడి ఇంటికి వెళ్ళాడట. దాన్ని పెళ్లి చెడగొట్టి నీ కూతురు లేదే నేను బ్రతకలేనని వాడు కాళ్ళు పట్టుకొని ఏడ్చాడట. వాడు ఫోన్లో నానా మాట్లాడుతుంటే సిగ్గుతో తల దించుకోవాల్సి వచ్చింది. వార్నింగ్ ఇస్తుంటే నోరు మూసుకోవాల్సి వచ్చింది. కన్న వాళ్ళ మనకంటే వాడికి అదే ఎక్కువైందన్నమాట. లాభం లేదు. వాడిని బ్రతకలేవను. వాడిని చంపుతావే. అవును, మనం వాడికి అక్కర్లేనప్పుడు వాడు మనకు అక్కర్లేదు. ఏమిటండి ఆ మాటలు? వాడు వాడి కొడుకండి. పగవాడి ముందు నా పరువు పోగొట్టిన వాడు నా కొడుకు కాదు. వాడున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అన్నయ్య, నువ్వు మాట్లాడుకు. వాడు నా కొడుకు. సుప్రీ నేను మర్చిపోలేను నాన్న. సుప్రీ లేకుండా నేను బతకలేదు.